అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట్ సిరి ఛానల్. ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉపవాస విరమణ ద్వాదశి గడియలలో ఏ సమయానికి చేయాలి, ఏ రోజున చేయాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 9 జనవరి 2025 గురువారం ఉదయం 11:56 ప్రారంభమై 10 జనవరి 2025 శుక్రవారం 9:45 వరకు ఏకాదశి తిథి అనేది ఉన్నదండి. వైకుంఠ ఏకాదశిని లేదా ముక్కోటి ఏకాదశిని నిర్వహించుకోవాల్సిన తేదీ 10 జనవరి 2025 శుక్రవారం. ఈరోజు నక్షత్రం కృత్తిక పగలు 1:41 వరకు ఉన్నదండి. తదుపరి రోహిణి నక్షత్రం. ద్వాదశి తిథి ప్రారంభం 10 జనవరి 2025 శుక్రవారం ఉదయం 9:46 ప్రారంభమై 11 జనవరి 2025 శనివారం ఉదయం 7:48 వరకు ద్వాదశి తిథి ఉన్నదండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసి ఉపవాసం విరమణ చేయవలసిన తేదీ. ఏకాదశి ఉపవాస విరమణ సమయం 11 నవంబర్ 2025 శనివారం ఉదయం 6:38 నుంచి ఉదయం 7:48 లోపల ఉపవాస విరమణ అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు అంతా కూడా మనం ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఈ రోజు అంతా కూడా మనం తెల్లవారు 3 గంటల నుంచి ఈ రోజు అంతా కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం లోగిళ్ళు అనేవి తెరిచే ఉంటాయండి. లేదు పర్టికులర్గా ఒక టైం చెప్పండి అంటే జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9:45 వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చండి. 9:45 వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉన్నది. తరువాత ద్వాదశి తిథి ప్రారంభమవుతున్నదండి. ఈరోజు అంతా కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం డేట్స్ వచ్చేసి 10 జనవరి 2025 శుక్రవారంతో ప్రారంభమై 19 జనవరి 2025 ఆదివారంతో వైకుంఠ ద్వార దర్శనం అనేది ముగుస్తుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.